దండాయుధపాణి ఆలయం పళని. ఇక్కడి ప్రధాన విగ్రహాన్ని భోగర్ అనే సిద్ధుడు 9 రకాల విషపూరిత మూలికల మిశ్రమంతో తయారు చేశారు. నవశాషాణం. ఈ విగ్రహానికి అభిషేకం చేసిన పాలు లేదా తేనెను స్వీకరిస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడికి వెళ్ళడానికి రోప్ కార్ లేదా వించ్ సౌకర్యం ఉంటుంది. కామాక్షి అమ్మవారి ఆలయం కంచి నగరానికి ఈమె ఆదిదేవత. ఇక్కడ అమ్మవారు పద్మాసనంలో కూర్చొని శాంత స్వరూపిణిగా కనిపిస్తారు. ఆది శంకరాచార్యుల అమ్మవారి ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కంచిలో ఏ ఆలయంలో ఉత్సవం జరిగినా ముందుగా కామాక్షి అమ్మవారి అనుమతి తీసుకోవడం ఒక ఆచారం. శ్రీ విల్లిపుత్తూరు ఆండాల ఆలయం. ఇది 12 మంది అల్వారులలో ఒకలైన ఆండాల అమ్మవారు పుట్టిన స్థలం. ఇక్కడి 11 అంతస్తుల గోపురం సుమారు 192 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని గొప్పదనాన్ని గుర్తుగా తమిళనాడు ప్రభుత్వం దీనిని అధికారిక ముద్రగా ఎంచుకుంది. ఇక్కడి పాల్కోవా ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది. జంబుకేశ్వర ఆలయం శ్రీరంగం దగ్గర. ఇది పంచభూత స్థలాలలో నీరుతత్వానికి ప్రతీక. ఇక్కడి గర్భాలయంలోని శివలింగం కింద ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. స్వామివారు నీటిలోనే కొలువై ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగు శివుడిని పూజించడం వల్ల దీనికి తిరువైనాకావల్ అని పేరు వచ్చింది. కాపాలీశ్వర ఆలయం మైలాపూర్. ఇది పల్లవ చక్రవర్తుల కాలం నాటి పురాతన ఆలయం. ఇక్కడ పార్వతీదేవి నెమలి రూపంలో శివుడిని పూజించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని మైలాపూర్ అని పేరు వచ్చింది. ఇక్కడ ప్రతి ఏటా జరిగే అరువత్తిమూవర్ ఉత్సవం చాలా ప్రసిద్ధి. 63 మంది శైవ భక్తులు విగ్రహాలను ఊరేగించడం ఇక్కడి ప్రత్యేకత. చూసారుగా మన దక్షిణ భారత సంస్కృతి ఎంత గొప్పదో. ఈ 15 ఆలయాల్లో మీరు ఏ ఆలయాన్ని సందర్శించారో లేదా ఏది చూడాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.